ఉదయకాల కృపాశిష్యులు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు కొరకు ప్రభు ఖచ్చితంగా మహోన్నతుడా సరస్వతి మందిరా మీ పొందినాలు ఉదయకాల సమయంలో ప్రభువా మరి ఒకసారి మీ కృపను మా పట్ల ఆయన మెండుగా అనుగ్రహించి మరి యొక్క నూతన దినాన్ని, నూతన సమయాన్ని, నూతనమైనటువంటి రీతిలో ప్రభువా మమ్మల్ని మీరుగా ఈ జీవాన్ని మాలో ఉంచి మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకు అని చెల్లిస్తున్నాం ప్రభువా. మేము నీ వారుగా నీ బిడ్డలుగా మేము కొనసాగడానికి మాతో ఉంచినటువంటి నీ అత్యంత ఉన్నతమైన కృపకై వందనాలు చెల్లిస్తూ మా యొక్క ఈ దిన ప్రయాణంలో ప్రభువా నీ తట్టు మేము చేస్తూ నీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం. నీ స్వరాన్ని వినాలని, నీ యొక్క మాటల ద్వారా మా దినాన్ని ప్రారంభించాలని మేము ఆశిస్తుండగా ప్రభువా మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను ప్రభువా మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని ఆయన వింటున్న ప్రతి ఒక్కరే మనస్సు, హృదయం, తలంపులు మీ ఆధీనంలో ఉంచుకున్నామని ఆయన ఇంటర్నెట్ అలాగే ప్రతి డివైస్ ని కూడా ఆయన మీ యొక్క సావర్నిటీ చెప్తూ ఏ డీవియేషన్ లేకుండా మీ యొక్క మాట వినడానికి మీరుగా సహాయం చేయమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన యొక్క దైనందిన జీవితంలో అనేకమైనటువంటి సంగతులను మనం చేస్తూ ఉన్నప్పుడు అనేక సంగతులు మనం మర్చిపోయేవారిగా ఉంటాం. కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క వాక్యం మనల్ని పురికొల్పేదిగా, మనల్ని లేవనెత్తేదిగా, మనల్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన వాక్యం అనేక సార్లు మనల్ని దేవుని వైపు చూడటానికి సహాయపడుతుంటుంది. ఉదయకాల సమయంలో 103వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తుడు ఎవరికో ఈ మాటల్ని చెప్పడం లేదు, ఎవరినో ప్రభు వైపునకు తిప్పడానికి ఈ హెచ్చరిక తాను చేయడం లేదు, కానీ తనకు తానుగా పలుకుతున్నటువంటి మాటలు. కొన్నిసార్లు కొంతమంది ఒంటరిగా నడుస్తూనో, ఒంటరిగా ఉన్న సమయాల్లోనో వారిలో వారు మాట్లాడుకోవటం మనం గమనిస్తాం. మనలో మనం కొన్నిసార్లు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎవరైతే వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని తలపోసుకుంటూ, కొన్నిసార్లు మనసులోనే మనం మాట్లాడుకుంటాం, కొన్నిసార్లు పైకి ఆ మాటల్ని మనం అనేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఈ మాటల్ని తనకు తానుగా ప్రభు వైపునకు ఆలోచిస్తూ, ప్రభు తట్టు చూస్తున్న వ్యక్తిగా ఎందుకు ఈ మాటలు తాను చెప్పాల్సి వస్తుంది, ఎందుకు దేవుని తట్టు చూస్తున్నటువంటి వ్యక్తి తన విషయంలో మరి ఈ మాటల్ని హెచ్చరికగా మరెవరికో కాకుండా తనను తానే ఉజ్జీవింప చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. మానవ సహజంగా మనకున్నటువంటి కొన్ని బలహీనతల్లో ఒకటి ఏంటంటే, విషయాల్ని త్వరగా మర్చిపోతాం, విషయాల్ని కొన్నిసార్లు నిరంతరం కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ అదంతా కూడా మన ఇష్టాన్ని బట్టో
లేదా మన ఆలోచన బట్ట ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ వచనంలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ముందుగా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవులుగా లెక్కించాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ప్రత్యేకమైనటువంటి సంగతి ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముని మరవద్దు. అవును, మనం అన్నిటినీ మర్చిపోతాం. ప్రత్యేకంగా ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మేళ్ళని త్వరగా మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు ఆ విషయాన్ని మాత్రం చాలా ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. ఆ విషయంలో మనం మదన పడుతూ ఉంటాం. ఇతరులతో మనం ఆ విషయాన్ని చాలా సార్లు చర్చిస్తూ ఉంటాం. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, ఎన్ని మర్చిపోతున్నాం. ఎన్ని ఉపకారాలు ప్రభు మన పట్ల చేశాడు. ఎన్ని ఉపకారాలు చేయడం ద్వారా మనం ఆత్మీయంగా ఈ స్థితిలో ఉన్నాము. కొన్ని ఉపకారాలు ప్రభు చేసినవి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అవి లెక్కకు మించినట్లుగా కనబడుతూ ఉన్నాయి. మొదటి వచనంలో మనం చూసినట్లయితే తన ప్రాణంతో చెప్తున్నాడు. రెండవది తన అంతరంగంతో చెప్తున్నాడు. ఆ అంతరంగంలో కూడా తాను అన్న మాట, ఆ అంతరంగంలో ఉన్న సమస్తమా అంటూ ఉన్నాడు. మరి ఈ సమస్తం తనను తానుగా ఉజ్జీవింప చేసుకుంటూ మాట్లాడుతున్న మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అనేక సార్లు ఇతరులకు చెప్పడానికి, ఇతరులను పురికొల్పడానికి మనం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు మనముగా ప్రభు తట్టు చూడడానికి మనల్ని పురికొల్పుకుంటున్నామా? మనం దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన నామాన్ని సన్నుతించడానికి, ఆయన ఉపకారాలని మర్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రాణమును అంతరంగమును మనం ప్రభు తట్టు తిప్పుతున్నాం. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకున్నటువంటి ఆ స్థితి ఏమవుతుందంటే, దేవుని యొక్క కృప మనకు జ్ఞాపకం వస్తుంది. రెండవది, మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఉన్నతమైన స్థితికి మనం వచ్చినప్పటికీ, ఎలాంటి మేలుల్ని మనం పొందినప్పటికీ అది మన స్వకీయమైనటువంటి శక్తి వలన కాదని, ప్రభువు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని మన పట్ల చేశాడని, ప్రభువు కృప ద్వారానే ఈ యొక్క ఆ మేలును మనం పొందామని మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పాత్ర చాలా కొద్దిదిగా ఉంటుంది. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయము గొప్పదిగా కనపడుతుంది. కాబట్టి మానవులుగా మన బలహీనతల్లో ఒకటైనటువంటిది ఆ జ్ఞాపక శక్తి కొన్నిసార్లు అది వయస్సు పెరిగినందువలన కాదు, కానీ మనం దైనందిన జీవితాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు, లేదా ఈ కార్యాన్ని నేను చేశాను, నేను తలపెట్టాను అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు సహజంగానే మనకున్నటువంటి నైజం ఏంటంటే
ఇది నా వలన జరిగింది, ఇది నేను చేస్తున్నాను అన్న కోణంలోనే మనం ఉన్నట్లయితే ప్రభువుకి ఎక్కడా కూడా ఆ స్థానం ఉండదు. ప్రభు యొక్క సహాయాన్ని మర్చిపోయేవారిగా ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని, మనం మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ మనం ఏం మర్చిపోకూడదు? మొట్టమొదటిగా ఆయన స్తుతించడం మర్చిపోకూడదు, ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి మర్చిపోకూడదు, మన అంతరంగం పూర్తిగా సంపూర్ణంగా ప్రభువుని స్తుతించడం, ఆయనని సన్నుతించడం నేర్చుకోవాలి. మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతా భావం, మన యొక్క ఉపకారాలు, ప్రభు చేసినటువంటి సహాయాలు, ప్రభు చేసినటువంటి స్వస్థతలు, ప్రభు ఆయన మనకు ఎలా పోషకుడుగా ఉన్నాడో ఈ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నడూ కూడా మన యొక్క హృదయంలో కానీ మన అంతరంగంలో కానీ ప్రభు యొక్క స్థానాన్ని మనం పదిలంగా ఉంచుకొని ఆయనకు నిరంతరం కృతజ్ఞులమై ఉంటాం. రెండవది, మొదటిగా ఆయన ఉపకారాలను మర్చిపోకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే ఇక్కడ మనం ఏం మర్చిపోకూడదో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 23వ వచనం ఎవరైనా చదువుతారా? మీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని గురించినటువంటి గొప్పదైనటువంటి సంగతి, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి. కొన్నిసార్లు ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనను మనం మర్చిపోతామో, ఆయనతో ఉన్నటువంటి మన సంబంధాన్ని మనం మర్చిపోయినప్పుడు ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్ని, ఆయనకు ఇవ్వవలసినటువంటి సముచితమైనటువంటి ప్రభు యొక్క ప్రతిష్టతను మర్చిపోయినప్పుడు మనం ఏ పని చేసినప్పటికీ, మనం ఏ పనిలో నిష్ణాతులమైనప్పటికీ మన యొక్క కొన్నిసార్లు పనినే ముందు పెట్టుకుంటాం, మిగతా వాటన్నిటినీ కూడా మర్చిపోయేవారిగా ఉంటాం. కానీ లోకం ఏమంటుందంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. అంటే నీ పనే నీకు ఆరాధన అన్న కోణంలో లోకం వెళుతూ ఉంది. కానీ అలా కాకుండా మనం ప్రభువుని మనం మర్చిపోకూడదు. ఆయనని జ్ఞాపకం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది. 23వ వచనంలో అయితే నా కుమారుడా అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మై సన్ ఫర్గెట్ నాట్ మై లా. ఆయన యొక్క నిబంధనను, ఆయన యొక్క చట్టాన్ని, ఆయన యొక్క శాసనాలని మనం మర్చిపోకూడదు. ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మన హృదయంలో పదిలంగా భద్రపరుచుకోవాలి. కాబట్టి ఆయన రోషము కలిగిన దేవుడు కాబట్టి మనం ఈ నిబంధనను అనగా ఆయన వాక్యాన్ని, ఆయన మనకిచ్చినటువంటి ఆయన ఆజ్ఞల్ని మనం మర్చిపోకుండా ఉండాలంటే ముందుగా ఆయన లేఖనాలని మనం జాగ్రత్తగా చదవాలి. కాబట్టి చదివినప్పుడు మనకి జ్ఞాపకం ఉంటాయి, చదివినప్పుడు మనం వాటిని మననం చేసుకుంటాం, మనం మర్చిపోకుండా ఉంటాం. మూడవదిగా
మనం చూసినట్లయితే 78వ కీర్తనలో మరి దావీదు ఇంకొక మాటని మనం చెప్తూ ఉన్నాడు. 78వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు ఏమి మర్చిపోకూడదో మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి. చూడండి, చాలు. ఇక్కడ 7వ వచనంలో చూసినట్లయితే ఆ మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. కాబట్టి మనం తిరుగుబాటు తరములో ఉన్నాం, మూర్ఖత కలిగినటువంటి తరములో ఉన్నాము. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. ఆయన మనతో చేసినటువంటి మనము ప్రభుతో చేసినటువంటి నిబంధనలను మర్చిపోకూడదు. కొన్నిసార్లు కష్టములోనో నష్టములోనో మనము దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటూ ఉంటాము. నాకు ఈ మేలు జరిగితే నేను ఇలా ప్రభువుకి సమర్పించుకుంటాను అని ప్రభు తట్టు చూచి మన పరిస్థితులను బట్టి మన యొక్క సమర్పణ, మన నిబంధన ప్రభుతో మనం చేస్తాం. కానీ కాలక్రమంలో సాఫీగా సజావుగా మన జీవితం సాగిపోతూ ఉంటే మాత్రం మనం ప్రభుతో చేసిన నిబంధనలు మర్చిపోతాం. కాబట్టి ఈ యొక్క మూర్ఖమైనటువంటి తిరుగుబాటు కలిగినటువంటి తరములో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞల్ని మనం తప్పక అనుసరించబద్ధులమై ఉన్నాం. కాబట్టి 8వ వచనంలో చూసినట్లయితే ఆయన యాకోబు సంతతికి తన శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రములను గ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను. మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా ప్రభు యొక్క వాక్యాన్ని, ఆయన శాసనాలను, ఆయన యొక్క నిబంధనలు మనం తెలుసుకోవాలి. లేదా అంత మాత్రమే కాదు, కానీ వాటిని మన ఇంటి వారికి, మన బిడ్డలకు, మన పిల్లలకు మనం వాటిని బోధించవలసిన వారమై. కాబట్టి ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని మన కుటుంబ ఆరాధన సమయంలో ఏ విషయాలనైతే ప్రభు మనకు బోధిస్తున్నాడో వాటిని మనం మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం, వాటిని గురించి ఆలోచించడం, వాటిని మన కుటుంబంలో నిర్వర్తించడానికి, వాటిని గైకొనడానికి మనం మనల్ని పురికొల్పుకుంటూ ప్రభు చేసినటువంటి ప్రతి మేలుని, ప్రతి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన అంతరంగాన్ని, మన ప్రాణాన్ని ప్రభు తట్టు తిప్పవలసిన వారిగా ఉన్నాము. 4వదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క 78వ కీర్తన 7వ వచనంలోనే మనం చూస్తే ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలు, ఈ రెండింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే గలతీ 2:10 మనం చూస్తే ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. గలతీ 2వ అధ్యాయం, మేము భేదమును జ్ఞాపకము చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిరి, అలాగే చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇచ్చే విషయంలో, మనము దేవునికి ఇచ్చే విషయంలో, లేదా మన యొక్క ఉదార స్వభావమును గురించి
సహాయం చేసే విషయంలో ఇక్కడ చూసినట్లయితే బర్నబాగు మరియు పౌలు ఈ యొక్క గలతీ సంఘములో ఉన్నటువంటి సంగతులను తాను చెప్తూ, మేము బేదలను జ్ఞాపకము చేసుకోవాలనని మాత్రమే వారు కోరేది, అలాగ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం మన చుట్టూ ఉన్నటువంటి వారిని, ప్రత్యేకంగా అవసరతలో ఉన్నటువంటి వారిని, వారి యొక్క దయనీయమైనటువంటి స్థితిని మనం చూసినప్పుడు మనము స్పందించవలసిన వారిగా ఉన్నాము. అది సంఘములో కానీ సహవాసములో కానీ మనము ఎప్పుడైతే పేదవారిని మనం చూస్తామో వారి పట్ల మనము దయ కలిగి ఉంటున్నామా, వారిని ఆదరిస్తున్నామా, వారిని ప్రభు తట్టు నడిపించడానికి కావలసినటువంటి సహాయాన్ని మనం అందిస్తున్నామా? కొన్నిసార్లు పేదల్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో డబ్బు మాత్రమే కాదు, కొన్నిసార్లు మన సమయాన్ని వారి కొరకు కేటాయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి వారికి మరింత సహాయాన్ని చేయవలసిన వారిగా ఉన్నారు. ఈ యొక్క బిజీ లైఫ్ లో, బిజీ ప్రపంచంలో స్వార్థపూరితంగా మన జీవితాలు ఉన్నటువంటి ఈ దినాల్లో ఇతరుల కొరకు మన యొక్క సమయాన్ని కానీ మన యొక్క వనరులను కానీ మనం ఖర్చు పెడుతున్నామా? కానీ ఇక్కడ పౌలు బర్నబాలను చూసినట్లయితే వారు ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లు స్వయంగా వారు చెప్తూ ఉన్నారు. చూడండి, మరి మనం ఈ పనులు చేస్తున్నామా? మన కళ్ళ ఎదుట ఎవరైనా సహాయం కొరకు కనపడుతూ ఉన్నప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేస్తామనే మాటలే చెప్పి అక్కడితో ఆపేస్తున్నాను, లేదా మన చేతులు, మన యొక్క సమయం వీరి కొరకు మనం ఖర్చు పెడుతూ ఉన్నాము. చివరిగా ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. చదువుతాను మీ కొరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చూడండి, మానవ సహజంగా మనకున్నటువంటి స్వభావం ఏంటంటే మేలుల్ని అనుభవిస్తాము, మేలుల్ని పొందుకుంటాము. ఆ మేలుల్ని అనుభవించే క్రమంలో మేలు వెనకున్నటువంటి, మేలుకు కారణమైనటువంటి, ఆశీర్వాదానికి కారణమైనటువంటి దేవుణ్ణి మర్చిపోతాం. చూడండి ఎంత చక్కగా ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలను. కానీ ఆ విషయాల్ని మనం చూచినట్లయితే ఆయన ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞలు, విధులు, కట్టడలు 3 కనబడుతున్నాయి. మనం చేయవలసినవి, ప్రభు మనకు ఆజ్ఞాపించినవి, ఆయన ఇచ్చిన కట్టడలను మనం అనుసరించకుండా దేవుణ్ణే మర్చిపోతే చక్కగా తిని సుఖంగా మనకున్నటువంటి నివాసములో ఉండి ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ వృద్ధి అయినప్పుడు, మనకున్న వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు
మనస్సు అంట మదిస్తుందంట. మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని ఎరగక ముందు, ఒక 10 సంవత్సరాలకు ముందు, ఒక 5 సంవత్సరాలకు ముందు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఆర్థిక స్థితి ఎలా ఉంది, మనం ఎలాంటి గృహంలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం. ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదం, ఈ సౌఖ్యములు విస్తరించిన తర్వాత ప్రభువుని మరింతగా వెంబడిస్తున్నామా, లేదా ప్రభువుకు దూరంగా ఉంటున్నామా, ఆయన పనికి దూరంగా ఉంటున్నామా, మందిరానికి దూరంగా ఉంటున్నామా, దేవుని బిడ్డలైన వారికి దూరంగా ఉండి మనకున్నటువంటి సంపదను బట్టి మనల్ని మనమే బిజీ చేసేసుకొని దేవునికి మొక్కుబడిగా కొంత సమయాన్నే కేటాయిస్తున్నాం. కానీ యెహోవాను మర్చిపోయి కడుపారా తిన్నట్లయితే అది మనకు క్షేమము కాదు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా, నా సమస్తమా. ఈ రీతిగా మనల్ని మనం ప్రభు తట్టు చూడడానికి మనల్ని మనం పురికొల్పుకుంటున్నాము. కాబట్టి మనం దేనిని మరవకుండా ప్రభు వైపు చూడడానికి మనం మనల్ని మనమే పురికొల్పుకోవాలి. ఇతరుల గురించి ప్రక్కన పెట్టి మనకు మనముగా దేవుని తట్టు చూడడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ మతిమరుపు నుంచి, ఈ యొక్క జ్ఞాపకము, ఆ జ్ఞాపక దొంతరలు మనల నుంచి వెళ్ళిపోకముందే ప్రతిదాన్ని కూడా మననం చేసుకోవడానికి, మరి ముఖ్యంగా ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13-15 మనం చూసినట్లయితే, చివరిగా ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఇక్కడ భక్తుడు 13-15, హెబ్రీ 13-15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదు, ఉపకారమును. చూడండి ఇక్కడ చాలు నేను చదువుతాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. చూడండి, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. జిహ్వాఫలం అంటే మన నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించడం. 16వ వచనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి, అనేకమైనటువంటి ఇష్టమైనవి మన కొరకు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటివి ఆయన శాసనాలను, ఆజ్ఞలను మర్చిపోకూడదు. రెండవది ఆయన్ని స్తుతించడం మర్చిపోకూడదు. మూడవది బేదలను మనం మర్చిపోకూడదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన చేసిన ప్రతి పనిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకి ఇష్టమైనటువంటి యాగముల్లో కొన్ని ఏంటంటే, ఆయన మన ఉపకారమును ధర్మమును చేయక మరిచిపోకూడదు. ఇంకొకటి మనకు తెలుసు, నూతన నిబంధన అంటే మనం ఏదైతే మంచిని ఇతరుల నుంచి ఆశిస్తున్నామో మనం అది ముందుగా మనం వారికి చేయవలసిన వారమే. వాటన్నిటికంటే మరి ముఖ్యముగా ఉపకారం, ధర్మం. కొన్నిసార్లు మనకది దేవుని యొక్క వాక్యానుసారంగా రైచస్ గా, లేకపోతే ధర్మంగా మనం చేయాల్సింది చేయకుండా మౌనంగా ఉండటం కూడా అది మంచిది కాదు. కాబట్టి వీటిని మరచిపోవద్దని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లిద్దాం. మనల్ని మనం దేవుని తట్టు
మరల్చుకొని అంతరంగాన్ని, ప్రాణాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు మనం మన జీవితాలని, మన హృదయాలని తట్టినప్పుడు, పురికొల్పినప్పుడు మన మానవ స్వభావమైనటువంటి బలహీనత అయినటువంటి మర్చిపోవడం, లేదా దాని ఆశీర్వచనానికి వెనుకున్నటువంటి ప్రభువుని మనం పక్కకు నెట్టి మనమే ఈ పని చేశామనేటువంటి గర్వం కానీ, మనమే ఈ పని చేశామనేటువంటి ఆ యొక్క అంధకారమైనటువంటి అండ్లను కానీ మనం కలిగినట్లయితే ఉదయకాల సమయంలో మనం మరొకసారి ప్రభు సన్నిధిలో పునఃప్రతిష్ఠించుకున్నాం. అయా, నా జీవితంలో నువ్వు అనేకమైన మేళను చేశావు, అనేకమైన వాటిని నువ్వు చేశావు ప్రభు. నీ వాక్యాన్ని నేను మరిచిన వ్యక్తిగా కనబడుతున్నాను, నీ మేళ్లను మరిచిన వ్యక్తిగా కనబడుతున్నాను నాయన. నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు మరలా నీకు వందనాలు అని ప్రభుకి వందనస్తులమైందాం. ప్రభు ఆ మేరకు మనకు సహాయం చేయను గాక. మన మధ్యలో సేవకులు ఎవరైనా ఉంటే, ప్రేరేపించబడిన వారు ఎవరైనా కానీ ప్రార్థన చేయవచ్చు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? దేవుని వాక్యం విన్నాం కదా, మన హృదయాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా యేసునికి వందనాలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ప్రేమ గల మా తండ్రి, ఆశ్చర్యపడు ఆలోచనకర్త, సర్వంత్రయామే మీకే వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రులంతా రైతుల కింద భద్రంగా వచ్చిన మా తండ్రి మీకే వందనాలు. ఈ అధికారం తన ప్రార్థన చేయటకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తన ప్రవాసం నీకు వాక్యాన్ని తన ధ్యానించారు. తన విట్టబడిన వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచటకు సహాయం చేయవచ్చున్నాం. ఈ వాక్యం ద్వారా తన అనేక మంది మేలు పొందుకుంటూ సహాయం చేయండి. తన ఈ వాక్యం తన అనుదినం తన పఠిస్తూ ధ్యానిస్తూ నీ యందు తన భయము భక్తి కలిగి జీవించలాగిన తన మమ్మల్ని నడిపించి మాడుచున్నాం. తన మా దయగల దేవ, మా ప్రేమ తల్లి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన యేసయ్య తన ఈ యొక్క వాక్యాన్ని తన ప్రతి హృదయంలో తన మీరు భద్రపరిచి మాడుచున్నాం. తన యేసయ్య ఆది అందు వాక్యము దేవుడై ఉండను తన వాక్యం చెప్తుంది. తన యేసయ్య వాక్యం తన మీరే ప్రభావం. యేసయ్య మీ తన ప్రవాసనాలు మీరు తన ఈ యొక్క భూమి మీద తన 33.5 సంవత్సరాలు జీవించారు. తన మీరు తన మాకు మాదిరిగా ఉన్నారు. మీరే తన అవన్నీ తన మీరు గుర్తు చేసుకుని తన నీలాగన తన మేము నడుచుకుంటూ సహాయం